హాయ్ చిల్డ్రన్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు చిల్డ్రన్ అందరూ? ఎస్, ఎవరి ఇంట్లో వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదా? సో చిల్డ్రన్, ఈరోజు నేను మీకు తెలుగు వాచకము బుక్ నంబర్ 4లో నుంచి లెసన్ చదివిస్తాను. చిల్డ్రన్ చూడండి, ఆల్రెడీ మనము 13th లెసన్ ఉపయోగము గేయ కథ ఎక్సలెంట్ కంప్లీట్ చేసుకుంటాము. సో నోట్స్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా చిల్డ్రన్. సో ఈరోజు మనం 14th లెసన్ నక్షత్రాలు రాశులు నక్షత్రాలు రాశులు లెసన్ చదువుకుందాము. చూద్దాం చిల్డ్రన్, ఈరోజు ఏముంది? భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. భూమి సూర్యుని చుట్టూగా తిరుగుతుంది, కానీ సూర్యుడు భూమి చుట్టూ తిరుగుచున్నట్లు కనపడతాడు. కానీ మనం ఏమనుకుంటాం చూడండి, భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నట్టు కనబడతాడు. ఈ విధంగా సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నట్టు కనిపించే మార్గాన్ని రవి మార్గం అంటారు. సూర్యుడు భూమి సూర్యుడు ఇద్దరు రౌండ్గా తిరుగుతారు చూడండి. సో దీన్ని కనిపించే మార్గాన్ని ఏమంటాం చూడండి, మనం రవి మార్గం అంటాము. ఇది వాలయకరంగా ఉంటుంది. ఇది ఎలా ఉంటుంది చూడండి? వాలయకరంగా. వాలయకరంగా అంటే ఏంటి చిల్డ్రన్? గుండ్రంగా, రౌండ్గా. ఆకాశంలో ప్రతిరోజు ఎన్నో నక్షత్రాలు మెరుస్తూనే ఉంటాయి. ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు మెరుస్తూనే ఉంటాయి కదా చిల్డ్రన్. సో నక్షత్రాలు ఉండే విశాలమైన అంతులేని ప్రదేశం అంతరిక్షం అని అంటారు. అంతరిక్షంలో నక్షత్రంలో అంటే విశాలమైన అంతులేని చిల్డ్రన్. దీనికి అంతం ఉందా? లేదు. సో ప్రదేశాన్ని అంతరిక్షం అని అంటారు. ఈ నక్షత్రాలే గాక అంతరిక్షంలో 9 గ్రహాలు కూడా ఉంటాయి. దీంట్లో నక్షత్రాలు కాక చిల్డ్రన్ 9 గ్రహాలు కూడా ఉన్నాయి. సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. 9 నక్షత్రము ఉన్నాయి, ప్లస్ సూర్యుడు కూడా ఒక నక్షత్రమే చిల్డ్రన్. నక్షత్రాలు సూర్యుడు కంటే పెద్దవిగా ఉంటాయి. నక్షత్రాలు సూర్యుడు కన్నా కూడా పెద్దగా ఉంటాయి చిల్డ్రన్. అయినా అవి చిన్నవిగా కనిపిస్తాయి, చాలా చిన్నగా కనిపిస్తాయి నక్షత్రం. ఎందుకంటే నక్షత్రాలు సూర్యుని కన్నా ఎన్నో కోట్ల మైలు దూరంలో ఉన్నాయి. నక్షత్రాలు సూర్యుడు కన్నా ఎంతో కోట్ల మైలు దూరంగా ఉన్నాయి చిల్డ్రన్. అందుకని నక్షత్రాలు మనకి ఎట్లా కనిపిస్తాయి? చిన్నగా కనిపిస్తాయి. అందువల్ల అవి మినకు చిన్నవిగా కనిపిస్తాయి. మనకు ఎట్లా కనిపిస్తాయి చిల్డ్రన్? మినకు కనిపిస్తాయి. ఆకాశంలో చిల్డ్రన్ చిన్నవిగా కనిపిస్తాయి. నక్షత్రంలో ఆకికంగా ఉన్న అందులో కొన్ని మాత్రమే ప్రకాశవంతంగా కనిపిస్తాయి. ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి, కానీ దాంట్లో కొన్ని నక్షత్రాలే ప్రకాశవంతంగా కనిపిస్తాయి. అంటే చిల్డ్రన్ మంచిగా డార్క్గా మెరిసిన నక్షత్రాలు కొన్ని చిల్డ్రన్. ఈ నక్షత్రాలు ముఖ్యమైనవి 27. ఎన్ని చిల్డ్రన్? 27 నక్షత్రాలు బాగా డార్క్గా మెరుస్తాయి. మిగతావి నార్మల్గా నక్షత్రాలు ఉంటాయి చిల్డ్రన్. వాటి పేర్లు ఇవి. చిల్డ్రన్, ఎన్ని 27 నక్షత్రాలు? అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుభ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వషాఢ, ఉత్తర భాష, శ్రావణం, ధనిష్టం, శతీభషం,
4 నక్షత్రాలే బాగా మెరుస్తాయి చిల్డ్రన్. సూర్యుడు తన మార్గంలో అంటే రవి మార్గంలో అశ్విన్ మొదటి రేవతి వరకు తిరిగి అశ్విని చేయడానికి 1 సంవత్సరం పడుతుంది. అంటే 12 నెలలు పడతాయి. ఎస్ చిల్డ్రన్, సూర్యుడు చిల్డ్రన్ ఫస్ట్ అశ్విన్ నక్షత్రంలో నుంచి లాస్ట్ రేవతి నక్షత్రంలో నుంచి చుట్టూ తిరిగే వరకు చిల్డ్రన్ 12 నెలలు పడతాయి. అని 1 సంవత్సరం. అశ్విన్ మొదలు రేవతి వరకు తిరిగి అశ్విన్ చేరడానికి 1 సంవత్సరం రకాల పడుతుంది. ఎస్ అశ్విని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వచ్చే వరకు 1 సంవత్సరం పడుతుంది చిల్డ్రన్ సూర్యుడికి. ఒక్కొక్క నక్షత్రం 4 భాగాల్లో విభజిస్తారు. ఒక్కొక్క నక్షత్రం 4 భాగాల్లో విభజిస్తారు. ఒక్క భాగాన్ని 1 పాదం అంటారు. ఎస్ ఒక్క పాదంకి 1 భాగం అంటారు. కనుక 1 నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. 1 నక్షత్రానికి ఎన్ని పాదాలు ఉంటాయి చిల్డ్రన్? ఎస్, ఎన్ని పాదాలు ఉంటాయి? 4 పాదాలు ఉంటాయి. 27 నక్షత్రాలకు కలిసి 108 పాదాలు ఉంటాయి. ఎస్ 27 నక్షత్రాలను కలిపితే మొత్తం 108 నక్షత్రాలు పాదాలు ఉంటాయి. అంతరిక్షంలో నవగ్రహాలు తిరిగే మార్గాన్ని జ్యోతిషులు చక్రాకారంగా ఊహించారు. అంతరిక్షంలో చిల్డ్రన్ నవగ్రహాలు తిరిగే మార్గాన్ని జ్యోతిషులు చక్రాకారంగా ఊహించారు. ఆ చక్రాకారాన్ని 12 భాగాలుగా విభజించారు. ఈ 12 భాగాలకు రాశులు పేరున్నారు. ఈ 12 రాశులకు కూడా పేర్లు ఉన్నాయి. ఒక్కొక్క భాగంలో ఉన్న నక్షత్రం మనకి కనిపించే రూపాన్ని బట్టి ఆ రాశి పేరు పెట్టారు. ఒక్కొక్క భాషలో చిన్న నక్షత్రాలను మనకు కనిపించే పేరుతో సహా ఇంకా బట్టి రాశి పేరు కూడా పెట్టారు. మేఘ ఆకారంలో కనిపించే నక్షత్రం గోపకు మేషరాశి. ఎస్ మేషం రాశి మేఘ అని పేరు పెట్టారు. వృషభం ఎద్దు ఆకారంలో ఉన్న నక్షత్రం లా సముద్రానికి వృషభం రాశి అని పేరు పెట్టారు. చూడండి ఇక్కడ రాశులు ఉన్నాయి కదా. సో ఇక్కడ ఎన్ని రాశులు ఉన్నాయి చిల్డ్రన్? 1 మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృషకం, ధనుసు, మకరం, కుంభరాశి, కుంభం ఇంకా మీనం రాశి ఉన్నాయి. సో రాశుల పేర్లు కూడా ఉన్నాయి చిల్డ్రన్ ఇక్కడ. మేషం మేఘ, వృషభం ఎద్దు, మిథునం దంపతులు, కర్కటం ఎండ్రకాయ, సింహం కన్యా పడుచు, తుల త్రసు, వృషకం తేలు, ధనసు విలు, మకరం మొసలి, కుంభం కడవ, మీనం చేప. ఎస్ సో ప్రతి నక్షత్రానికి 4 భాగాలు విభజిస్తారు. చిల్డ్రన్. ప్రతి భాగాన్ని ఒక్క పాదం అని అంటారు. ఇలాంటి 9 పాదాలు కలిస్తే 1 రాశి అవుతుంది. 9 పదాలు కలిస్తే 1 రాశి అవుతుంది చిల్డ్రన్. సూర్యుడు 1 రాశి చెప్పను సంవత్సరం 12 రాశులు పయనిస్తాడు. సూర్యుడు 1 రాశిని చెప్పును సంవత్సరం 12 రాశులు పయనిస్తాడు చిల్డ్రన్. సూర్యుడు దాదాపు ప్రతి నెల 21 తేదీ నుండి తర్వాత నెల 21వ తేదీ వరకు ఒక్కొక్క రాశిలో ఉదయిస్తాడు. అర్థమవుతుందా చిల్డ్రన్? ఉదాహరణ మార్చ్ 21వ తేదీ నుండి ఏప్రిల్ 21వ తేదీ వరకు సూర్యుడు మేషరాశిలో ఉదయిస్తాడు. ఈ 12 రాశులు కలాని 1 సంవత్సరమే అని అంటారు. సూర్యుడు చిల్డ్రన్ 1 రాశిలో 1 నెల వరకు ఉదయిస్తాడు చిల్డ్రన్. ఎగ్జాంపుల్ 21 నుండి ఏప్రిల్ 20 వరకు 1 రాశిలో సూర్యుడు ఉదయిస్తాడు. మరొక విశేషం, తెలుగు నెలలో పేర్లకు నక్షత్రాలకు సంబంధం ఉంది. తెలుగు నెలలకు పేర్లకు నక్షత్రం సంబంధం ఉంది చిల్డ్రన్. 1 నెలలో పూర్ణిమ ఏ నక్షత్రం నాడు వస్తుందో ఆ నక్షత్రానికి సంబంధించిన పేరుతో
పిలుస్తారు. ఎస్ చిల్డ్రన్, ఒక్క నెల పూర్ణిమ ఏ నక్షత్రంలో నాడు వస్తుంది ఆ నక్షత్రం సంబంధించిన పేరుతోనే పిలుస్తారు. ఉదాహరణ, చిత్త నక్షత్రం నాటు పౌర్ణమి వస్తే ఆ నెల చైత మాసం. ఎస్ చిల్డ్రన్, ఏ నెల చిత్త నక్షత్రం నాడు పౌర్ణమి వస్తే ఆ నెల చైత మాసం అని అంటారు. విశాఖ నక్షత్రం నాడు పౌర్ణమి వస్తే వైశాఖం అంటారు. విశాఖ నాడు ఒకవేళ పౌర్ణమి వస్తే ఆ నెలకి వైశాఖం అంటాము. ఈ విధంగా మిగిలిన మాసాల పేర్లు ఏర్పడాయి. ఎస్ చిల్డ్రన్, ఇవే అన్ని మాసాల పేర్లు ఏర్పడ్డాయి. అర్థమైంది కదా చిల్డ్రన్? సో క్లాస్లో బుక్ తీయండి, లెసన్ నేమ్ రాయండి. నేను మీకు కొన్ని హార్డ్ వర్డ్స్ రాపిస్తాను చిల్డ్రన్, నీట్గా రాసుకోండి. లెసన్ పేరు రాయండి, నక్షత్రాలు, రాశులు. సో హార్డ్ వర్డ్స్ రాసుకోండి చిల్డ్రన్. ఫస్ట్ వన్, భూమి. భూమి. సూర్యుడే. సూర్యుడు. థర్డ్ వన్, రవి మార్గం. ఫోర్త్ వన్, అంతరిక్షంలో. ఫిఫ్త్ వన్, ప్రకాశ వంతంగా. సిక్స్త్ వన్, కనిపిస్తాయి. సెవెంత్ వన్, నక్షత్రానికి. ఎయిత్ వన్, రాశులు. రాశులు. నైన్త్ వన్, పౌర్ణమి. టెన్త్ వన్, పన్నెండు. ఎస్ చిల్డ్రన్, 10 హార్డ్ వర్డ్స్ మీరు మీ క్లాస్ బుక్లో నీట్గా రాసుకోండి చిల్డ్రన్. ఇప్పుడు ఫస్ట్ వన్ భూమి, సెకండ్ వన్ సూర్యుడు, థర్డ్ వన్ రవి మార్గం, ఫోర్త్ వన్ అంతరిక్షంలో, ఫిఫ్త్ వన్ ప్రకాశవంతంగా, సిక్స్త్ వన్ కనిపిస్తాయి, సెవెంత్ వన్ నక్షత్రానికి, ఎయిత్ వన్ రాశులు, నైన్త్ వన్ పౌర్ణమి, 10th వన్ 12. నీట్గా రాసుకోండి చిల్డ్రన్. భూమి, సూర్యుడు, రవి మార్గం, అంతరిక్షంలో, ప్రకాశవంతంగా కనిపిస్తాయి, నక్షత్రానికి, రాశులు, పౌర్ణమి, 12. ఫినిష్ చిల్డ్రన్, అయిపోయిందా? ఒక్కసారి రిపీట్ చేయండి చిల్డ్రన్. భూమి, సూర్యుడు, రవి మార్గం, అంతరిక్షంలో, ప్రకాశవంతంగా
కనిపిస్తాయి నక్షత్రానికి రాశులు పౌర్ణమి 12 ఫినిష్ చిల్డ్రన్ సో నెక్స్ట్ చిల్డ్రన్ మీరు ఏం రాస్తారంటే పదాలు అర్థాలు రాసుకోండి చిల్డ్రన్ పదాలు అర్థాలు ఫస్ట్ వన్ రవి సూర్యుడు వాలరకంగా గుండ్రంగా గుండ్రంగా థర్డ్ వన్ ప్రయాణించు సో ప్రయాణం చేయు ఫోర్త్ వన్ సంచరించు తిరుగు ఫిఫ్త్ వన్ రూపం ఆకారం సిక్స్త్ వన్ సముదాయం సమూహం చిల్డ్రన్ రాసుకోండి 6 మీనింగ్స్ ఉన్నాయి చిల్డ్రన్ రవి సూర్యుడు వలయాకారంగా గుండ్రంగా ప్రయాణించు ప్రయాణం చేయు సంచరించు తిరుగు రూపం ఆకారం సముదాయం సమూహం నీట్గా రాసుకోండి చిల్డ్రన్ 10 మీనింగ్స్ క్లాస్ వర్క్ బుక్ లో నీట్గా రాసుకోండి చిల్డ్రన్ ఫస్ట్ వన్ రవి సూర్యుడు సెకండ్ వన్ వలయాకారంగా గుండ్రంగా ప్రయాణించు ప్రాణాయామం చేయు సంచరించు తిరుగు రూపం ఆకాశం సముదాయం సమూహం నీట్గా రాసుకోండి చిల్డ్రన్ చదువుకుంటా రాయండి ఫినిష్ అయిపోతే ఒక్కసారి నాతో పాటు రిపీట్ చేయండి చిల్డ్రన్ రవి సూర్యుడు వాలయాకారంగా గుండ్రంగా ప్రయాణించు ప్రాణాయామం చేయు సంచరించు తిరుగు రూపం ఆకారం సముదాయం సహాయం ఫినిష్ చిల్డ్రన్ చిల్డ్రన్ రాశులు పేరు రాసుకోండి చిల్డ్రన్ రాశుల పేరు రాయండి ఫస్ట్ వన్ మేషం మేక చిల్డ్రన్ సో వృషభం ఎద్దు థర్డ్ వన్
ఎండ్రకాయ. ఎండ్రకాయ. Fifth one, సింహం. So సింహం with children. Next, sixth one, tula, trasu. Seventh one, sixth one children, kanya. Children, kanya, paduchu. Okay, seventh one, tula, tarasu. Eighth one, వృశ్చికం. తేలు. Ninth one, ధనసు. విలు. 10th one, మకరం. మొసలి. 11th one, కుంభం. కడవ. 12th one, మీనం. సో చేప. నీటిగా రాసుకోండి చిల్డ్రన్. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనసు, మకరం, కుంభం అండ్ మీనం. 12 రాశులు చిల్డ్రన్. 12 ఉన్నాయి రాశులు రాసుకోండి. 12 రాశులు నీట్ హ్యాండ్ రైటింగ్ తో రాసుకోండి చిల్డ్రన్. మేషం మేక, వృషభం ఎద్దు, మిథునం దంపతులు, కర్కాటకం ఎండ్రకాయ, సింహం, కన్య పడుచు, తుల త్రాసు, వృశ్చికం తేలు, ధనసు విలు, మకరం మొసలి, కుంభం కడవ, మీనం చేప. Finish children. So children, ఈ రోజు మనము 14th lesson నక్షత్రాలు రాశుల లెసన్ చదువుకున్నాము కదా చిల్డ్రన్. సో దాంట్లో మీరు హార్డ్ వర్డ్స్ కూడా రాశారు, మీనింగ్స్ కూడా రాశారు, 12 రాశుల పేర్లు కూడా రాశారు కదా చిల్డ్రన్. సో ఇప్పుడు మీరు హోంవర్క్ సాక్షి రాసుకోండి చిల్డ్రన్. సాక్షి homework. Yes children, page number 55 లో 27. Yes children, 27 ఈ నక్షత్రాలు ముఖ్యమైనవి 27 ఉన్నాయి. సో వాటి పేర్లు రాయండి. అశ్వని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర. ఇవి 27 ఉన్నాయి కదా చిల్డ్రన్. పేజ్ నెంబర్ 55 లో 1 నుండి 57 నక్షత్రాల 27 నక్షత్రాలు 27 ఉన్నాయి. సో 27 ఉన్నాయి కదా చిల్డ్రన్. అవి హోంవర్క్ 2 టైం రాయండి చిల్డ్రన్ క్లాస్ వర్క్ బుక్ లో. ఏంటి చిల్డ్రన్ హోంవర్క్? పేజ్ నెంబర్ 55 లో 27 నక్షత్రాలు బాగా వెలుస్తాయి కదా చిల్డ్రన్. అవి పేరు రాయండి చిల్డ్రన్. 27 ఉన్నాయి కదా, అశ్వని, భరణి. అవి 2 టైం హోంవర్క్ మీ క్లాస్ వర్క్ బుక్ లో రాయండి చిల్డ్రన్. హోంవర్క్ అదే చిల్డ్రన్. మీకు హోంవర్క్ అయిపోయిన తర్వాత హోంవర్క్ ని ఫోటో తీసేసి స్కూల్ ఈమెయిల్ ఐడికి సెండ్ చేయండి చిల్డ్రన్. స్కూల్ ఈమెయిల్ ఐడి మై స్కూల్ మై హోంవర్క్
gmail.comకి సెండ్ చేయండి చిల్డ్రన్. నేను మీ హోంవర్క్ కంపల్సరీ చెక్ చేస్తాను చిల్డ్రన్. ఓకే చిల్డ్రన్, వేరే క్లాస్లో కలుసుకుందాం చిల్డ్రన్. బాయ్, టేక్ కేర్.